గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ ఆ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఆ జిల్లాలో గెలవలేదు. కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఆ జిల్లా నేతలు మాత్రం అధికార పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ జిల్లా నేతలెవరు? అలా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కు కాకినాడ జిల్లా ప్రత్యేకమని చెప్పాలి. కాకినాడ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు, ఓ పార్లమెంటు స్థానం ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని చోట్ల కూటమి సర్కార్ గెలిచి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో 5 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవగా 2 చోట్ల జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కాకినాడ ఎంపీ సీటును కూడా జనసేన పార్టీనే గెలుచుకుంది. దీనికి తోడు టీడీపీకి సీనియర్ నేత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తాజాగా వీరందరికీ తోడు అన్నట్టు మరో నేత రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ వచ్చారు. కానీ ఆ జిల్లా తెలుగుదేశం నేతల్లో మాత్రం ఏదో తెలియని అసంతృప్తి ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎన్నో హంగులతో నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాన్ని తీసుకుని అత్యంత ఆధునిక హంగులతో భారీ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ కార్యాలయం నేతలు రాక వెలవెలబోతుంది. వాస్తవానికి కాకినాడలో క్లీన్ స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎంతో సందడిగా ఉండాలి. జిల్లాకు మంత్రులు, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా పార్టీ కార్యాలయానికి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇది పార్టీ నిబంధన. అదే విధంగా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యాలయానికి రావాలని చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఎప్పుడో నిబంధన పెట్టారు. కానీ కార్యాలయం వైపు ఎవరు తొంగి చూడడం లేదు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జెడ్పీ మాజీ చైర్మన్, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ పార్టీ కార్యాలయానికి రావడం మానేశారు. దీంతో ఇతర కార్యవర్గం కూడా రావట్లేదు. నూతన కార్యవర్గాన్ని నియమించే వరకు పాత కార్యవర్గం కొనసాగుతుంది. అందులో ఏ ఒక్కరూ పార్టీ కార్యాలయానికి రావడం లేదని క్యాడర్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం కాకినాడ లీడర్లు ఎవరికి వారే తమ తమ నియోజకవర్గాల్లో సొంతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. కాకినాడ కలెక్టరేట్, జిల్లా పరిషత్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినా పార్టీ కార్యాలయానికి మాత్రం రావడం లేదు. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించిన సానా సతీష్ కూడా కార్యాలయం గడప తొక్కలేదు. ఇప్పుడే కాదు, ఆయన ఏనాడు పార్టీ కార్యాలయంకు రాలేదని తెలుగు తమ్ములు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తన రాజకీయ జీవితంలో జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువే. అసలు పార్టీ కార్యాలయాన్ని పట్టించుకోరని ఆరోపణలు ఉన్నాయి. గతంలో హోంమంత్రిగా చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా పార్టీ కార్యాలయానికి రావడం మానేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అప్పట్లో కాకినాడ రూరల్ కి చెందిన సొంత పార్టీకి చెందిన ఓ నేత కాంట్రాక్ట్ తీసుకుని మరీ నిర్మించారు. ఇప్పటికీ ఆ డబ్బులు ఇవ్వలేదు. దాంతో పలు దఫాలు ఆయన కార్యాలయానికి తాళాలు వేస్తానని బెదిరించారు. అయినా ఫలితం లేదని వాపోతున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను పక్కన పెడితే కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలో 30 మందికి పైగా వివిధ పదవులు పొందారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అదేవిధంగా పార్టీ అనుబంధ విభాగాలలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఏ ఒక్కరు పార్టీని పట్టించుకోవడం లేదు. మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా నేతలు రావడం లేదు. ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఒక్కసారి పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్లిపోయారు. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతోనే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకూడదు కాబట్టి కార్యాలయానికి వచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద అధికార పార్టీ కార్యాలయానికి నేతలు రాకపోవడంతో క్యాడర్ పరేషాన్ అవుతోంది. వివిధ సమస్యల పరిష్కారం కోసం ఎంతో మంది కార్యాలయానికి వస్తున్నారు. వారికి ఏ ఒక్కరు కనబడడం లేదు. 3 సిబ్బంది, కొందరు దళారులు మాత్రం కనిపిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి ఎవరూ రావడం లేదని, ఇది వాస్తవమేనని కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వెల్లడించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించి వాటి సమస్యలు పరిష్కరించేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలలో కొంతమంది పార్టీ సీనియర్లు, మంత్రుల్ని రాష్ట్ర కార్యాలయంలో నియమిస్తున్నారు. జనసేన కూడా అదే కార్యక్రమం చేస్తుంది. కానీ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాత్రం క్యాడర్ను, జనాన్ని పట్టించుకునే వారు లేరనే టాక్ వినిపిస్తోంది. అటు ఎమ్మెల్యేల ఇళ్లకి వెళ్తే దొరకడం లేదు, పార్టీ కార్యాలయానికి రావడం లేదు. అధికారంలో ఉండి మాకు ఒరిగింది ఏమిటంటూ క్యాడర్ నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.